వాళ్ళ దేవుడు సర్వాంతర్యామి సర్వవ్యాపకుడు కాదు గనక, ఆయన స్వర్గంలో కుర్చీ చేసుకుని కూర్చొని ఉంటాడు గనక భూమి మీద ఏ వస్తువుని కూడా పూజించకూడదు. అంటే ఆయన భూమి మీద ఉండడు, సర్వవ్యాపి కాదు, కాబట్టి విగ్రహారాధన చేయకూడదు. ఆయన స్వర్గంలో కుర్చీ చేసుకుని కూర్చుంటాడు. ఇంకా 7వది, సృష్టి ఒక్కసారే జరిగింది. ఇదే మొదటిసారి, ఇదే చివరిసారి. సృష్టి చక్రం అనేక సార్లు జరగలేదు. ఇవి క్రైస్తవంలో ఉన్నటువంటి మౌలిక విలువలు, సిద్ధాంతాలు. ఒక్కసారి ఒక్కొక్క దాని గురించి వివరణ చూద్దాం. యేసు దేవుడు, దేవుని కుమారుడు అనేది ఫాల్స్ థియరీ, పచ్చి అబద్ధం అని చెప్పి బైబిల్ చదివిన ప్రతి ఒక్కళ్ళకి అర్థమవుతుంది. దాని గురించి నేను డిబేట్లు చేశాను, బుక్స్ రాశాను, అనేక వీడియోలు చేశాను. ఈ క్షణం కూడా ఎవడైనా వచ్చి బైబిల్లో యేసు దేవుడు అని రుజువు చేస్తానంటే వాళ్ళని ఆహ్వానిస్తున్నాం, ఛాలెంజ్ చేస్తున్నాం. యేసు దేవుడు కాదు అని చెప్పి బైబిల్లో నుంచే మనం రుజువు చేయగలం, చూపించగలం. అది ఆల్రెడీ జరిగింది కూడా. కాబట్టి ఈ సిద్ధాంతం